ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి మీరు సాధారణంగా అందరికీ చెప్పేటప్పుడు జీవితానికి సరిపడ ఇడ్లీలు తినేసారు మీరు ఆల్రెడీ అని చెప్తూ ఉంటారు. మరి ఆరోగ్యవంతంగా మన ప్రేక్షకులందరి కోసం ఈ మటర్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? మరి ఎంత ఇడ్లీలు మానమని చెప్పినా జనాలందరికీ ఇడ్లీ అంటే కొంచెం సంతృప్తి. అందుకని ఇక్కడ బియ్యపు రవ్వ, ఉప్పుడు రవ్వ బదులుగా మినపిండి బదులుగా గోధుమ రవ్వను ఉపయోగించి, అన్పాలిష్డ్ జవ్వ గోధుమ రవ్వను ఉపయోగించి పచ్చి బఠానీలు తీసుకుని దాన్ని పేస్ట్ చేసేసి ఈ రవ్వ కలిపితే ఈ రెండిటి కాంబినేషన్ తో హెల్దీ హై ఫైబర్ ఇడ్లీ మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మటర్ ఇడ్లీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చి బఠానీలు 1 కప్పు, ఎర్ర గోధుమ రవ్వ 1/2 కప్పు, ఓట్స్ 1/2 కప్పు, పచ్చిమిర్చి చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ పొడి కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, వంట సోడా కొద్దిగా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని పచ్చి బఠానీల్ని అందులో వేసేసి ముక్కా చెక్కలాగా చేసుకోవాలి. ఆ తర్వాత నానపెట్టిన ఓట్స్ని, నానపెట్టిన ఎర్ర గోధుమ రవ్వని ఒక బౌల్లో వేసేసి మిక్సీలో గ్రైండ్ చేసిన పచ్చి బఠానీ ముక్కా చెక్క ముద్ద అయితే ఏదైతే ఉందో దాన్ని వేసేసాం. ఈ రెండిట్లో బఠానీ ముద్దను కలిపేస్తాం. వంట సోడా, దాని మీద నిమ్మరసం కొద్దిగా, పిండిలో ఈ రెండింటిని బాగా కలిపేసేయాలి. ఇడ్లీ పిండి సిద్ధమైంది. పిండికి ఒకసారి తాలింపు పెట్టి ఇడ్లీలు వేసుకుంటే బాగుంటాయి కాబట్టి చిన్న బాండి పెట్టేసి అందులో మేగడ వేసాం. అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు, ఇంగువ పొడి, కరివేపాకు. సన్నసెక మీద మేగడలో ఈ తాలింపు బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తాలింపు తీసుకెళ్లి ఇడ్లీ పిండిలో వేసి కలిపేస్తాం. పచ్చి బఠానీల పేస్ట్ ఇందులో కలిపాం కాబట్టి స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట ఇడ్లీకి. ఇలా సిద్ధం చేసుకున్న ఇడ్లీ పిండిని చక్కగా మనం మేగడ రాసేసిన పెరుగు కప్పులు ఉంటాయి కదా, ఆ కప్పుల్లో ఈ పిండి పెట్టేసేసి, కప్పు నిండా వేయకూడదు, కప్పు సకానికి పిండి వేసేస్తే ఉడికేసరికి నిండా అవుతుంది కాబట్టి అట్లా వేసుకోవాలి. ఆ ఇడ్లీ కప్పుల్ని చక్కగా ఆవిరిలో పెట్టేసి మనం ఉడికించుకుంటాం. మంచి షేపులో ఎట్లా వచ్చేసిన ఇడ్లీ. అడుగున అరిటాకు కట్ చేసుకున్న చిన్న ముక్కలు కూడా కప్పులో పెట్టేసుకోవచ్చు, లేనప్పుడు ఒట్టి మేగడ రాసేసిన వచ్చేస్తాయి ఇడ్లీలు. చూసారు కదా, ఎన్నో పోషకాలు ఉండే పచ్చి బఠానీతో ఇడ్లీ. ఎప్పుడు తినే ఉప్పుడు రవ్వ ఇడ్లీల కంటే ఇలాంటి వెరైటీ ఇడ్లీలు పిల్లల ఆరోగ్యానికి, పెద్దలకు కూడా ఎంతో మంచిది. ట్రై చేయండి. పిండం గర్భంలో ఉండగా ఆడబిడ్డ లక్షణాలు గనక మొదలైతే అప్పటి నుంచే ఎగ్స్ తయారవటం మొదలవుతాయి. అసలు బిడ్డ పుట్టేసరికి ఆడబిడ్డకి 20 లక్షల ఎగ్స్ తో ఆడపిల్ల పుట్టడం జరుగుతుంది. అంటే బయటకు వచ్చేసరికి 20 లక్షల ఎగ్స్ తయారై ఉంటాయి లోపల. మెచ్యూర్ అయ్యేసరికి ఈ ఎగ్స్ 4 లక్షలకు పడిపోతాయి. అంటే 16 లక్షలు అమ్మాయి మెచ్యూర్ అయ్యేలోపే చచ్చిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. ఈ 4 లక్షల ఎగ్గల్లో కూడా వాళ్ళకి వయసు ఉన్న వరకు వాడుకుంటే మాక్సిమం 500-600 నుంచి 1000 ఎగ్స్ మాత్రమే వాడి యూజ్ చేసుకుంటుంది. ఒక్కసారి నెలసరి వచ్చిన దగ్గర నుంచి 13-14 రోజున కనుక తీసుకుంటే 4-5 ఎగ్స్ మెచ్యూర్ అవుతాయి. మాక్సిమం 6-7 వరకు. 6-7 ఎగ్స్ మెచ్యూర్ అయినప్పటికీ ఈ 6-7లో ది బెస్ట్ ఏదో దాన్నే సెలెక్ట్ చేసుకుంటుంది గర్భానికి. అందుకని ఏజ్ లేట్ అయితే ఆడవారికి పిల్లలు పుట్టరంటే ఎగ్ రిజర్వ్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునమ్మాయి గారు, మరి మీ ఎంగేజ్మెంట్ జరగలేదు రాజు. మావి వచ్చి మనకు పెళ్ళైన సంగతి చెప్పారు. దాంతో పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు. మా అమ్మ విషయంలో, మీ విషయంలో ఈరోజు నేను భయపడినంతగా ఏ రోజు భయపడలేదు అమ్మాయి గారు. మీకు ఎంగేజ్మెంట్ అవుతుందని భయపడ్డాను, అమ్మ చనిపోతుందని భయపడ్డాను. సమయానికి రేణుక వెళ్ళి కిడ్నీ దానం చేయడం వల్ల అమ్మ ప్రాణాన్ని కాపాడారు. అత్తయ్యకి నా కిడ్నీ ఇస్తాను పిన్ని, నా కిడ్నీ ఇస్తాను పిన్ని, నా కిడ్నీ ఇస్తాను పిన్ని. రేణుక కిడ్నీ దానం చేయడం ఏంటి రాజు? అవును చిన్నమ్మగారు, అమ్మకి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయంట. అర్జెంటుగా కిడ్నీ దానం చేయకపోతే అమ్మ బతకదని చెప్పారు. అప్పుడు రేణుక వెళ్ళి కిడ్నీ దానం చేసిందంట. కిడ్నీ దానం చేసింది రేణుక కాదు రాజు, రూప. ఏంటి చిన్నమ్మ మీరు చెప్పేది?
అవును రాజు, ఈ విషయం ఎవరికీ చెప్పద్దని డాక్టర్తో ఒట్టేయించుకుంది. అందుకే డాక్టర్ అబద్ధం చెప్పుండొచ్చు. కిడ్నీ ఇచ్చింది రూప అని తెలిస్తే మీ అమ్మగారు ఒప్పుకోరనే భయంతో ఇలా చేసింది. అమ్మాయి గారు, మా అమ్మకి ప్రాణభిక్ష పెట్టింది మీరా? అది భిక్ష కాదు రాజు, ప్రేమతో నెరవేర్చుకున్న బాధ్యత. థ్యాంక్స్ అమ్మాయి గారు. అమ్మకి ఏమవుతుందోనని చాలా భయపడ్డాను. నేనున్నంత వరకు అలాంటి భయాలేం పెట్టుకోవద్దు రాజు. రేపు కోర్టులో కూడా నేను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. అమ్మాయి గారు, ఈ పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ దానం చేసిన రోజే ఇలా తిరిగితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? నాకు మీ ఆరోగ్యం ముఖ్యం అమ్మాయి గారు. నాకు నా రాజు నిర్దోషిగా బయటికి రావడం ముఖ్యం. అమ్మా, టైం అవుతుంది, త్వరగా రండి. అలాగే రాజు. రూపా, బావగారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళదాం పదమ్మా. చిన్నమ్మగారు, అమ్మాయి గారిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే రాజు. రామ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండమ్మా. అందం కంటే పిల్లల జీవితం ముఖ్యం కదా. పుట్టిన పిల్లలకి అన్నిటికంటే తల్లిపాలే శ్రేష్టం. అదే వాళ్ళకి ఆరోగ్యం. ఇంకెప్పుడు పాపకి డబ్బా పాలు పట్టకండి. కాదు అనుకుంటే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. వస్తాను. ఏవే, పాపకి డబ్బా పాలు పడుతున్నావా? అయ్యో అయ్యో లేదత్తయ్యా, డాక్టర్ ఎందుకు అలా చెప్తుంది? అదే నాకు అర్థం కావట్లేదండి. ఏమండి, ఒకసారి పాపని ఎత్తుకోండి. ఏడోకమ్మా, ఏడోకు ఏడోకు. ఏడోకు ఏడోకు. ఇదేంటి? తల్లి పాలే అన్నావు, మరి డబ్బా పాలు పడుతున్నావా? అది ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు చేసావు? పాపని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది నీ పేగు తెంచుకుని వచ్చిన నీ బిడ్డే. పనికి మాలిందానా? అలాంటి
పాపకి డబ్బా పాలు పట్టడానికి నీకు బుద్ధి లేదు. ఈ ఇంటికి వారసురాల్నిచ్చావని దాన్ని చూసుకుని మేమంతా మురిసిపోతుంటే, తను బావుండాలని మేమంతా కలలు కంటుంటే ఇంత పనెందుకు చేశావమ్మా? ఎందుకు చేశా? లోకేశ్వరి, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు పాపకు తల్లిపాలు లేకుండా చేస్తున్నావు? అంటే దాని కొత్త కదా, పొరపాటున అలా చేసుంటుంది. ఏంటి ఏంటి కొత్త? బిడ్డకి పాలివ్వడం తల్లికొకరు నేర్పాలా? ఏయ్ చెప్పవే, ఎందుకే చేసావి పని? డబ్బా పాలు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు అడిగితే భయపడిపోవాలా? ఎందుకు ఇవ్వలేదు అన్నావు కదా, దానికి పాలిస్తే నా అందం పోతుంది, అందుకే ఇవ్వలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ కంపెనీ CEO ఉత్తమ్ గారిని రేపు మా బ్రాంచ్ కి తీసుకురావాలి. సారీ అండి, ఆయన చాలా స్ట్రిక్ట్. పైగా మీ బ్రాంచ్కి వచ్చిన విషయం వాళ్ళ నాన్నమ్మ వాళ్ళకి తెలిసిందనుకోండి, ఇంకేం లేదు, అతని ప్రాణం తీసేస్తారు. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం ఈ పయనం మనసు లేలు జగమై, ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై, నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ, ఇది వలపుల వైభోగం, ఇరు మనసుల సంయోగం, ప్రియ పెదవుల దారే ప్రణయపు కవితల ప్రేమ సుప్రభాతం. ఎందుకంత కోపం? వాడు రాడని చెప్పాను గాని నేను రానని చెప్పలేదుగా. ఏం మాట్లాడుతున్నారు? మా బ్రాంచ్ కి రావాల్సింది CEO, PA కాదు. డైరెక్ట్ గా CEOనే రావాలి. మీరొస్తే ఏంటి ఉపయోగం? ఏమైందండి? ఏం లేదండి, ఊహ ఎంత అద్భుతంగా ఉంది. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. నాకు కావాల్సింది CEO, PA కాదు. CEOనే రావాలి. మీరు చెప్పింది నాకు అర్థమైందండి, కానీ కాస్త నా ప్లాన్ కూడా వినండి. ఏంటి మీ ప్లాన్? చెప్తాను. నిజానికి JR గ్రూప్ ఆఫ్ కంపెనీ CEO రీసెంట్గా అమెరికా నుంచి వచ్చాడు. బయట ప్రపంచానికి అతనెవరో తెలిసే అవకాశం అస్సలు లేదు. సో ఆయన ప్లేస్లో ఇంకెవ్వరు వచ్చినా అతనే CEO అనుకునే అవకాశం ఉందిగా, రైట్? మేబీ అనుకునే అవకాశం ఉంది, బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఎవరు చెప్పలేరు కదా. పొరపాటున ఎవరైనా కనిపెడితే ఇదంతా ఫేక్ అని తెలిసిపోతే మా మేనేజర్ ఉద్యోగం, నా ఉద్యోగం కూడా ఊడిపోతుంది కదా. వాళ్ళని చీట్ చేసినందుకు మా మీద కేసు పెట్టి జైలుకి పంపిస్తారు. మీకు అవకాశం రాదండి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రేపు మీ బ్రాంచ్కి వచ్చి CEOగా యాక్ట్ చేసి వచ్చిన మీ AGMని కాదు, అవసరం అయితే మీ GMని కూడా నమ్మిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా,
అమ్మా, బంటిగాడి గురించేం భయపడకు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు బంటిగాడు ఇంటికి వస్తాడు. ఓకేనా? నిజమా ఉత్తమ్? నువ్వు చెప్పేది నిజమా? రేపు మన బంటిగాడు ఇంటికి వచ్చేస్తాడా? వచ్చేతాడు. ఆడు ముంబై వెళ్ళాడు. ఫ్లైట్ వచ్చి ఎయిర్పోర్ట్లో ఆగంగానే నేను ఇల్లు అట్టుకొచ్చేస్తాను. మాయా, ఏంటిది? లేకపోతే ఏటలుడు ఏదో పక్కింటికి వెళ్తే తెచ్చుకుందాం అన్నంత ఈజీగా చెప్పేశావు మావయ్య. సిస్టరు, నువ్వేం కంగారు పడుకో. మన మున్సిపాలిటీ సోదరులు చాలా మంచోళ్ళు. మన బంటిగాడి యాడున్న ఎతి కట్టుకొచ్చేస్తారు. విన్నావు కదొదినా? తీసుకొచ్చేస్తారంట. కొంచెం తినొదినా. అవునవును సిస్టర్, తిను. పాపం ఇప్పుడో సాయంత్రం తిన్నావు. తిను తినమ్మా, తిను. అమ్మా, కొంచెం తినమ్మా. నాకొద్దుత్తం. అమ్మా, అలా అంటే ఎలా అమ్మా? నేను చెప్తున్నాను కదా, బంటిగాడు తిరిగి వచ్చేస్తాడు. తిను తిను. ఇదిగో చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు తినకపోతే నా మీదొట్టే. నాన్నా, మరి తింటావా? గుడ్ అమ్మా. బాగుందా అమ్మా? నేను తినిపిస్తే బాగుంటుంది మరి. మా అమ్మకి ఇలా తినిపిస్తే తింటుంది. మీకెవ్వరికీ తినిపించడం రాదు. అమ్మా, ఓకేనమ్మా? అయిపోయింది అంతే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మా అందరి దిష్టి పోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజముద్ర చెరిగిపోవడం ఏంటి? చెప్పు జాబిల్లి. నేను చెప్తాను కదా వకీల్ సాబ్. జాబిల్లిలా రాజమహల్లో అడుగుపెట్టింది, కానీ ఇది నిజమైన జాబిల్లి కాదు. హే, నేను జాబిల్లి కాకపోవడం ఏంటి? అది అందరి ముందు తేలుద్దాం. పద పద. నడవే, రా. జాబిల్లి, జాబిల్లి, అమ్మా అమ్మా. ఏమైందమ్మా? జాబిల్లి, జాబిల్లి. ఏమిటి పున్నమి? ఏమైంది? జాబిల్లి గురించి మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. ఏమిటది? జాబిల్లిగా మన ముందున్న ఈ అమ్మాయి నిజమైన జాబిల్లి కాదు నానమ్మ. పున్నమి, ఏమంటున్నావు? ఈ అమ్మాయి ఎవరో మనందరినీ జాబిల్లిగా నమ్మించింది నాన్న.
అవును అంకుల్, తను మన జాబిలి కాదు. నీకేమైనా పిచ్చి పట్టిందా పున్నమి? జాబిలిని పట్టుకొని జాబిలి కాదంటావేంటి? అయినా జాబిలిని తీసుకొచ్చింది మీ అమ్మ నారాయణమ్మే కదా. అంటే మీ అమ్మ కూడా అబద్ధం చెప్తుందా? మీ అమ్మ కూడా అందరినీ మోసం చేసిందంటావా? బాగుంది పున్నమి, బాగుంది. నిన్నేమో పెద్దమ్మ అన్నయ్యల్ని చంపడానికి మీ అమ్మ మనుషుల్ని ఉసిగొల్పి పంపించింది. ఇప్పుడు జాబిలిని ఇంటి నుంచి బయటికి పంపించేయడానికి నువ్వు ప్లాన్ చేస్తున్నావు. అంటే ఈ ఇంట్లో మేము ఉండడం మీకు ఇష్టం లేదు. అందుకే ఒకటి పోతే ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నావు. అవునత్తయ్య, ఈ తల్లి కూతుళ్ళిద్దరూ మన మీద పగబట్టారు. లేకపోతే ఏంటత్తయ్య, అన్ని సాక్ష్యాధారాలతో నారాయణమ్మే కదా జాబిలిని తీసుకొచ్చింది. అవును వైదిక గారు, కానీ ఆ సాక్ష్యాలన్నీ అబద్ధమని తేలాయి. సాక్ష్యాలు అబద్ధం అవడం ఏమిటి పున్నమి? రా, మీకు చూపించిన సాక్ష్యాలలో ఒక సాక్ష్యమైన రాజముద్ర చూడండి నానమ్మ. ఆ రాజముద్ర పసరి ఆకులు నూరు పెట్టి కడిగితే రాజముద్ర చెరిగిపోయింది చూడండి. రాజముద్ర అది నిజమైన రాజముద్రే అయితే ఇలా చెరిగిపోదు కదా నానమ్మ. రాజముద్ర చెరిగిపోకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదిన ఇప్పుడెల్లా ఏదో ఒకటి చేసి కారు ఆపేయండి. కారు ఏ చెట్టుకో గుద్దడం తప్ప వేరే ఆప్షన్ లేదక్కా. ఎంత స్పీడ్ లో చెట్టుకి ఏమైనా డాష్ ఇస్తే ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలం కేదార్. అవును దాత్రి, కార్ కంట్రోల్ కూడా అవ్వట్లేదు. కేదార్ ముందు ఆ చెట్టుకెళ్ళి గుద్దేసి. వదిన మీరు గట్టిగా పట్టుకోండి, బతుకుంటే మళ్ళీ కలుద్దాం వదిన. నో 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 నిషి నో. అతయ్య అతయ్య కార్కి బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయంట. నన్ను కాపాడండి అతయ్య. అమ్మో, బ్రేకులు ఫెయిల్ అయ్యి ఉండాయంట. ఏదో ఒకటి చేసి ఆ కారు నాపండి. నానమ్మా, నానమ్మా, ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి. అల్లుడు త్వరగా పోనే. కారు ఆపండి. అమ్మే అమ్మే, నీకేం కాలేదు కదా? దేవుడి దయ వల్ల సమయానికి బండి ఆగింది. అవును, అసలు బ్రేకులు ఫెయిల్ అయితే కారే లాగింది. ఏమైంది? మీరంతా ఎందుకు నిషిని అలా చూస్తున్నారు? అంటే విషం తాగి స్పృహ కోల్పోయిన నిషి సడన్ గా ఇలా ఎలా మారిపోయిందని ఆలోచిస్తున్నారు. నువ్వు తాగిన తేనె బాటిల్ నిషి. ఇదంతా నాటకమా? ఇలాంటి దరిద్ర పని ఎందుకు చేసేవే? ఏం పోయే కాలం వచ్చింది నీకు? నిన్ను ఇంకెందుకు బామ్మగారు, పెళ్లి ఆపుదాం అనుకున్నారు, కుదరలేదు. నాటకం ఆడితే అయినా ఆపుతారని అనుకుని ఉండుంటారు. పాపిష్టిదానా, అది నీకేం అన్యాయం చేసిందనే దాని మీద అలా పగబట్టావు. నిన్ను నిజంగానే చంపేస్తాను. నిన్ను ఆగు, నన్ను ఆపకే జగదాత్రి. దీన్ని నేను నిజంగానే చంపేస్తాను. ఆగు, మీరైనా సంతోషంగా ఉండొచ్చు.
కొడితేనో అరుస్తేనో మాట వింటుంది, మంచిగా మారుతుంది అనుకుంటే ఈ పని నేనెప్పుడో చేసేదాన్ని. నీ మీద మాకున్న ప్రేమతో నువ్విలా ఆడుకుంటే ఇంకోసారి నిజంగా నీకేమైనా అయినా కూడా ఒక్కరు కూడా నీ వైపు చూడరు. నువ్వు రోజు రోజుకి ఇంత హీన స్థాయికి దిగజారిపోతున్నందుకు చాలా బాధగా ఉంది నిషి. ఇప్పుడు చెప్తున్నాను, ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఎన్ని చేసినా కూడా జగదాద్రి కేదార్ల పెళ్లి జరిగి తీరుతుంది. పదండి. అమ్మీ, నువ్వేమి బాధపడుకో. నిన్ని మాటలన్న కౌశికిని ఇంటికి పోగానే కడిగేస్తాను. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి, మా నాన్నని కొడతావా? శివపార్వతిని చేసుకునేది నువ్వు కాదు, నేను. పువ్వు వాడిపోతాదేమో అనే పూజకు పనికిరాదని పక్కన పడేస్తాం. అలాంటిది అమ్మాయిని ఎవడో వాడుకున్నాడంటే. నోరు మూయ్. ఇంకొక్క మాట మాట్లాడితే నేను అన్న దాంట్లో తప్పేముంది? ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడతావురా నిన్ను. చంపేస్తాను. బాబు, బాబు. అన్నయ్య. వాడెలా మాట్లాడుతున్నాడో విన్నారుగా. మీ చెల్లెల్ని అలా అంటుంటే చూస్తూ ఊరుకుంటున్నారా? బావా, దయచేసి కోపడకు, గొడవలొద్దు బావా. బావా, ఒక్క నిమిషం ఓపిక పట్టు. నా గొంతు పట్టుకుంటావా? ఇంకొక్కసారి శివని ఏమైనా అన్నావనుకో, నీ నాలుక చీరేస్తా. బాంద్ బ్రదర్, మీ గొడవలు కొట్లాటలతో కూడినటువంటి కళ్యాణపు హడావిడి వెరీ నైస్. ప్రదీప్, ఇదంతా చూసి చప్పట్లు కొట్టడానికి వచ్చావా? లేదు పిన్ని, తమ్ముడు విజయ్ పెళ్లి కోసమే నేను వచ్చాను. అక్షింతలు వేద్దామని వచ్చాను, కానీ సిచ్యుయేషన్ ఇలా ఉంటుందని ముందే ఎక్స్పెక్ట్ చేశాను. డాక్టర్ అమ్మా, నా మనవరాలు కన్యో కాదోనని వాళ్లకు అనుమానంగా ఉండాది. పరీక్ష చేసి పైసలు తీసుకుని పో. పెళ్లి తంతు మొదలు పెట్టాలా? ఈ పరీక్ష జరగనివ్వను. శివపార్వతి ఒంటి మీద డాక్టర్నే కాదు, ఆ దేవుణ్ణి కూడా చెయ్యి వెయ్యనివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
ఏమండి, ఇప్పటిదాకా మీరు తప్ప నాకు వేరే లోకమే తెలీదండి. ఈ బిడ్డల్ని ఎలా పెంచాలి, అసలు మీరు లేకుండా మేమెలా బతకాలి? ఏమండి, మమ్మల్ని అనాథల్ని చేయకండి, మీకు దండం పెడతాను. ఏం చేస్తున్నావు? నువ్వు నీ కుటుంబం ప్రాణాలతో ఉండాలని లేదా? ఈ విషయం బావకి తెలిస్తే ఇంత మోసం చేసినందుకు నిన్ను, నీతో పాటు వాళ్ళని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపడేస్తాడు. నీ మంచి కోసమే చెప్తున్నాను. వాళ్ళెవరో నీకు తెలియనట్టుగా ఉండు. ఎవరు మీరు? ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇంతవరకు మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మీరలా మాట్లాడకండి. తప్పు బాబు. పరాయి వాళ్ళని నాన్న అని పిలవకూడదు. నేనేం చేసినా మీ క్షేమం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసమేనని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటే నాకంతే చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనకి కేవలం కదా అమ్మా. నీకు నేనున్నాను నాన్న. అమ్మా వాయనమ్మా, ఆ ఇంటి దగ్గర చూశాను. వాళ్ళు బతకడానికి వీలేదు. మనం వెళ్ళిపోవాలి. వాళ్ళు అటు వెళ్తున్నారు. పదండ్రా.
బొమ్మ ఇంతవరకు బొడ్డోడి చేతిలో ఉందిరా. బొమ్మ ఇక్కడ ఉందంటే వాళ్ళు ఇక్కడెక్కడ ఉండుంటారా? ఎతకండ్రా. వాళ్ళు ఇదే ట్రైన్ ఎక్కుంటారు, జాగ్రత్తగా చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను గుర్తుపట్టారా వేదవతి గారు? అక్క, వేదవతి గారంటే ఈవిడేనా? మీరెవరు? అప్పుడే మర్చిపోయారా వదిన గారు? గుర్తుకు రావడం లేదు. మా అక్క మీకు గుర్తు రావట్లేదా? మీ మధ్య జరిగింది మర్చిపోలేని ఎపిసోడ్ అండి బాబు. సిరిపురం, మీ అబ్బాయి తాళి. కనకమేడల రుద్రానినండి. షాక్ అయ్యారు అంటే గతం గుర్తొచ్చిందనమాట. మీ కొడుకు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. నువ్వు కట్టిన తాళి తీసేయి. చాలా కాలం నుంచి మీ గురించి వెతుకుతూనే ఉన్నాను. ఇంతకాలానికి ఇలా దర్శనమిచ్చారు. నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. ఇక మేం బయలుదేరుతాం. ఆగండి, అలా వెళ్ళిపోతారేంటి? ఇది పద్ధతి కాదు. మేము కొంతమందిని చూడకూడదు, కలవకూడదు, ఎదురు పడకూడదు అనుకుంటాం. కానీ నా కూతురు అలేఖ్య మీ కొడుకు శ్రీకర్ గురించి ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. మీ కొడుకునింకా మర్చిపోలేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను ఇంకా గుర్తు పెట్టుకుని నా కొడుకు కోసం ఎదురు చూస్తోందా? మరో 15 ఏళ్ళైనా అలాగే ఎదురు చూస్తూ ఉండిపోతుంది. తనను తాను ఒక రూమ్లో బంధించుకొని ఎంతకాలం గడిపింది. ఇదిగో ఈ మధ్యనే రూమ్ నుంచి బయటకు వచ్చింది. ఎందుకో తెలుసా? మాకు పొలంలో. రేయ్, నువ్వాగరా. వేదవతి గారు, నా కూతురు ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంది. మీ కొడుకు తాళి కట్టిన దగ్గర నుంచి శ్రీకర్నే భర్తగా ఆరాధించుకుంటూ వస్తుంది. మంచి ముహూర్తం చూసి ఇద్దరికీ పెళ్లి చేసేద్దాం. అలా అమ్మాయి ఎదురు చూస్తూ ఉండిపోవడం తన తప్పు. ఆ రోజు బలవంతంగా తాళి కట్టించడం నీ తప్పు. వాళ్ళు కట్టారు కదా, నువ్వు కట్టు. కట్టు. మీరింకా అలాంటి ఆశలు పెట్టుకోకండి. మీరు ఆశలు పెట్టుకోవడం వలన ప్రయోజనం లేదు. ఎందుకంటే నా కొడుక్కి పెళ్లి అయిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు రాతాడు. ఆర్మీలో జాయిన్ అయినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను సార్. మీ సమ్మ విషయంలో మీ ప్రవర్తన చూస్తుంటే చాలా కొత్తగా కనిపిస్తున్నారు సార్. డ్రాయింగ్ చార్ట్ని పొరపాటును కూడా మిస్సమ్మ కాల్చదని మీకు కూడా తెలుసు. కానీ
మీరంత కటువుగా ఎందుకు మాట్లాడారో తెలియటం లేదు సార్. ఏ ఆడపిల్లకైనా అత్తగారింట్లో ఉంటేనే మర్యాద దక్కుతుంది అంటారు. మిస్ అమ్మకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి సార్. ఈ ఇల్లు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి తీసుకొనొచ్చి అందరిలో ఉండిపోయిన వెలితిని తీర్చేస్తుంది. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి సార్. మిస్సమ్మ పుట్టింట్లో ఉంటే పరువు మాత్రమే పోతుంది. ఈ ఇంట్లో నా దగ్గర ఉంటే తన ప్రాణాలే పోతాయి రాతోడు. ఒక ఆడపిల్లకి నా వల్లనే కష్టం వస్తుందని తెలిసి చూస్తూ ఎలా ఊరుకోవాలో తెలియక మిస్సమ్మని నాకు ఈ ఇంటికి దూరంగా పంపించేయాలని చూస్తున్నాను రాతోడు. నేను మిస్సమ్మ మెడలో కట్టింది తాళి కాదు, తన ప్రాణాలు తీసే ఉరితాడు. ఆరుని చంపినవాడు మిస్సమ్మ నా భార్య అవ్వగానే తనని చంపాలని చూస్తున్నాడు. తను ప్రాణాలతో ఉండాలంటే నాకు దూరంగా ఉండాలి. ఆరుని చంపిన వాణ్ణి, చంపమని చెప్పిన వాణ్ణి పట్టుకునే వరకు మిస్సమ్మ ఈ ఇంటికి నాకు దూరంగా ఉండటమే తనకి రక్ష. మిస్సమ్మ తప్పే ఉందమ్ము. మిస్సమ్మ తెలియకుండా ఏమీ చేయలేదమ్ము. అన్నీ తెలిసే నా డ్రాయింగ్ కూడా కాల్చేసింది. లేదంజు, నాకెందుకు మిస్సమ్మ మాటలో నిజాయితీ ఉందనిపిస్తుంది. మనం తనతో మాట్లాడటం లేదని నిజంగా చాలా బాధపడుతుంది. అదంతా ఉట్టి యాక్టింగే అక్క. డాడీ ఇంట్లో ఉండనివ్వడం లేదు కదా, అందుకే మనల్ని మంచి చేసుకోవాలని చూస్తుంది. అప్పుడు మనం వెళ్ళి డాడీతో మిస్ అమ్మని ఇక్కడే ఉంచమని అడుగుతాం. అది మిస్ అమ్మ ప్లాను. అయ్యో, మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదే. ఈ ఒక్కసారికి మిస్ అమ్మకి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఈసారి కూడా మిస్ అమ్మ మనల్ని మోసం చేస్తే ఇక మీరన్నట్టే మన మిస్ అమ్మతో మాట్లాడటం వద్దు. ఓహో, నువ్వు మిస్ అమ్మతో మాట్లాడాలని ఫిక్స్ అయిపోయావన్నమాట. అదిరా అన్నయ్యలు, అక్క మిస్ అమ్మ పార్టీ అని ఇండైరెక్ట్ గా చెప్తుంది. అంజు అదిగా చెప్పకక్క, మిస్ అమ్మ చేతుల్లో మళ్ళీ మోసపోయానని చెప్పి అప్పుడు మాట్లాడదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఉన్నట్టుండి ఇంత గాలి వస్తుందేంటి? అయ్యో, ఇది అంజు గీసిన బొమ్మ. ఈ కళ్ళని
ఇంకెక్కడో చూసినట్టు నాకెందుకు అనిపిస్తోంది? ఎక్కడ చూసా? మిస్ అమ్మా, అక్కడ ఏముందని అంతలా చూస్తున్నావు? ఈ కళ్ళు. ఓహో, మా మేడం గారి కళ్ళు. ఈ డ్రాయింగ్ కోసమే కదా నిన్న అంతలా గొడవ జరిగింది. అది కాదు రాథోడ్, ఈ కళ్ళని నేనెక్కడో చూసా. మా అమ్మగారి ఫోటో చూసినప్పుడు చూసుంటావు. అరే, ఆవిడ ఫోటో నేను ఇప్పటిదాకా చూడలేదు రాథోడ్. ఏంటి, మా అమ్మగారి ఫోటో ఇంతవరకు చూడలేదా? అదేంటి మిస్ అమ్మ, నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, మా మేడం గారి ఫోటో కూడా ఇక్కడే ఉంటుంది, అయినా ఎప్పుడు చూడలేదా? చాలా విచిత్రంగా ఉంది మిస్ అమ్మ కదా. నాకు అదే అర్థం కావట్లేదు రాథోడ్. ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ ఫోటో మాత్రం చూడలేకపోతున్నా. ఫోటో చూడలేదు, మా మేడం కోసం కొడైకెనాల్ వచ్చినప్పుడు కలవలేదు, మా మేడం నువ్వు ఎదురు పడలేదు, అలాంటప్పుడు ఎలా చూసుంటావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరి ధైర్యం అక్కడ చావుతో పోరాడుతూ ఉంటే ఇంకా ఎలా ధైర్యంగా ఉండమంట వాద్య? నీకు తెలియదు ఆద్య, ఆయన నాకు పిలుపుకే మామయ్య, అయినా మా నాన్న కంటే ఎక్కువ నాకు. మా అమ్మా నాన్నలతో కంటే ఎక్కువగా నేను మామయ్య వాళ్ళతోనే గడిపాను. నన్ను కన్న కొడుకులా చూసుకున్నాడు. ఆయన భుజాల మీద పెరిగిన వాణ్ణి నేను. తన భుజాలని ఉయ్యాల చేసి ఆడించిన మామయ్య ఈరోజు అలా చావు బతుకుల మధ్య పడుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. డాక్టర్లు బతకరు అని చెప్పేశారు. ఆ పెద్ద ఆయన పరిస్థితి చేదాటిపోయిందంటున్నారు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయమేస్తుంది. అది భయమేస్తుంది. శ్రీను, శ్రీను, ఊరుకో శ్రీను, పెద్దనాన్నకేమీ కాదు శ్రీను. ఎక్కడికి చూడు, నీ కొడుకు దాని మీద పడి ఎలా ఏడుస్తున్నాడో. పెళ్ళయి ఎన్ని రోజులైనా సరిగ్గా నా పక్కన నిలబడలేదు, కానీ దాన్ని చూడు. వాడు వాళ్ళ మావయ్యకి బాగాలేదన్న బాధలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు పోయి నోటికొచ్చినట్టు వాగావంటే 4 పీకుతాడు. అందుకని ఇలాంటివన్నీ చూస్తూ ఊరుకోమంటున్నావా? పెళ్ళయింది నాతో, తిరిగేది దాంతోనా? చూడు చారు, ఇది మాట్లాడే సమయం కాదు. మా అన్నయ్య అంటే వాడికి ప్రాణం. నేను మా ఆయన చెప్పినా చేస్తాడో లేదో తెలియదు, కానీ మా అన్నయ్య ఏం చెప్పినా చేస్తాడు. వదిన చెప్పేది నిజమే చారు. సీనుని ఇప్పుడు కదిలించడం మంచిది కాదు. నువ్వు వాడికి దగ్గర కావాలంటే మా అన్నయ్యకి దగ్గర కావాలి. ఆయనకి నచ్చినట్టు ఉండాలి అని చెప్పాను. నువ్వున్నావా? ఆయనకి నచ్చాలని అంట్లు తోవడం, ముగ్గులు వేయడం నా వల్ల కాదు.
అప్పుడు వాళ్ళు అలాగే ఉంటారు, నువ్వు ఇలాగే ఉండాలి. నువ్విలా వాళ్ళని చూసిన ప్రతిసారి బాధపడే పరిస్థితి రాకూడదు అనుకుంటే వదిన చెప్పిన మాట వినాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, కోనేట్లో స్నానం చేసి స్వామివారి మాల ధరించి ఇదిగో ఈ శూలాన్ని నాలుక మీద ఉంచాలి. అమ్మా, ఆ శూలాన్ని నాలుగు మీద ఎలా ఉంచాలి స్వామి? అదిగో అటు చూడండమ్మా. ఆ విధంగా శూలధారణ చేసుకుని అఖండ దీపం నెత్తిన పెట్టుకుని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకోవాలి. అది చాలా కష్టం కదా స్వామి. అందుకే ఆ పూజ అందరూ చేయలేరు. నేను చేస్తాను స్వామి. జానకి, అమ్మా వద్దమ్మా, అది చాలా ప్రమాదం. అక్కడ ప్రాణమే పోతుందంటే ప్రమాదం గురించి ఆలోచించమంటావా? వద్దత్తయ్య, అందరూ చేయలేరని పూజారి గారే చెప్తున్నారు కదా. వద్దు, ఆ బాధ నువ్వు భరించలేవత్తయ్య. ఇంకేం చేయాలో చెప్పండి. ఏం చేయాలి? అక్కడ ఆయన చావు బతుకుల మధ్య ఉన్నారు. డాక్టర్లైనా బతకడం కష్టమని తేల్చేశారు. ఆ క్రమంలో స్వామీజీ దేవుని మీద భారం వేయమంటున్నాడు. అందుకే ఆ దేవుడితో నా బాధ చెప్పుకుందామని వస్తే పూజారి గారు ఆ దారి చూపించారు. అమ్మా, నాలుకకి శూలం గుచ్చుకోవాలంటే చాలా కష్టమమ్మా. అది నువ్వు చెయ్యలేవు. నా 5వ తనం కాపాడుకోవడానికి ఏ కష్టాన్నైనా భరిస్తాను. అమ్మా, ఆయన కన్నా నాకు నేను ఎక్కువ కాదు. ఆయన లేని కష్టం కన్నా ఏ కష్టమో కష్టం కాదు. పూజారి గారు, ఈ పూజ నేను చేస్తాను. అమ్మా, సరేనమ్మా, మీరు వెళ్ళి కోనేట్లో మునిగిరండి. నేను కావలసిన ఏర్పాట్లు చేస్తాను. అత్తయ్య, జానకి, అత్తయ్య. అమ్మా జానకి, అమ్మా, అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అమ్మ ఏదంటే అలా మౌనంగా నిలబడ్డారేంటి? అయినా తనని ఎవరెత్తుకుపోతారు? కోట్ల కొద్ది ఆస్తి ఏమైనా ఉందా మీకు బ్లాక్మెయిల్ చేసి తీసుకెళ్లిపోవడానికి? లేదే. నా కొడుకు పెళ్లితో కలకలలాడాల్సిన కళ్యాణ మండపం పెళ్లి కూతురు లేక ఎలా విలవిల్లాడుతుందో చూడండి. ఇదేంటి, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది. టెన్షన్లో ఉన్నట్టుంది. ఏదమ్మా మీ అక్క?
వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయినా ఇవ్వండి. అమ్మా నీకేం కాలేదు కదా? దేవుడి దయ వల్ల నాకేం కాలేదు బాబాయ్. సారీ అండి, మీరందరూ బాగా కంగారు పడ్డట్టున్నారు. అసలు ఏం జరిగిందంటే అమ్మా అవన్నీ తర్వాతమ్మా, అసలు ముహూర్తం దాటిపోతుంది. ముందు పెళ్ళవని పంతులు గారు తంతు మొదలు పెట్టండి. అలాగే అయ్యా. వెళ్ళండి. ఆగు. ముందు నిన్ను మండపం నుంచి ఎవరెత్తుకెళ్లారో, ఎందుకు ఎత్తుకెళ్లారో అది చెప్పు. ఆ తరువాత పెళ్లి సంగతి ఆలోచిద్దాం. అతను ఎవరో కూడా నాకు తెలియదండి. అతని మొహం కూడా నేను చూడలేదు. అసలు అతను నన్నెందుకు కిడ్నాప్ చేశాడో కూడా నాకు తెలియడం లేదు. ఏంటమ్మా నీ కంటికి ఎలా కనిపిస్తున్నావు? నువ్వు కథలు చెప్తే నమ్మే పిచ్చోళ్ళలా కనిపిస్తున్నావా? నువ్వెవరో ఏంటో తెలియకుండానే అంత ధైర్యంగా అందరి ముందు నిన్నెత్తుకెళ్ళాడా? ఏం మాట్లాడుతున్నారండి? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అమ్మ గౌరీ, నువ్వు కాస్త ఆగమ్మా. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగింది ఇదేనండి. అతను ఎవరో నాకు మత్తు మందు స్ప్రే చేసి తీసుకెళ్లాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఏదో హాస్పిటల్లో ఉన్నాను. అక్కడ డాక్టర్స్ కి కూడా ఎవరు తీసుకొచ్చారో తెలియదంట. చాలే ఆపవమ్మా. వాడు నేను ప్రేమించినోడు, మేమిద్దరం కలిసి తిరిగా. ఇప్పుడు పెద్దింటి సంబంధం వచ్చేసరికి వాడికి హ్యాండ్ ఇచ్చి ఈ పెళ్లికి రెడీ అయిపోయాను, అందుకే వాడొచ్చి నన్ను ఎత్తుకుపోయాడు అని చెప్పొచ్చుగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అమ్మాయి అలాంటిది కాదు. అలాంటి నిందలు వేయకండమ్మా. మా అమ్మని అంటారేంటండి? తనతో అంత చనువు లేకపోతే అతను అలా చేస్తాడా? అది అలా అడగరా. తీసుకెళ్ళాక తీరా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుంటుంది. ముందు పెళ్ళైపోని తర్వాత సంగతి ఆ తర్వాత చూసుకుందాం అని ఉంటుంది. చాలా ఆపండి. ఇందాకటి నుంచి చూస్తున్నాను, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మా అక్క గురించి మీకేం తెలుసు? అవును, మా అక్కని మాటనే అర్హత మీకు లేదు. పెళ్లికి ముందు మమ్మల్ని మా అక్కతో ఎప్పట్లా ఉండనిస్తానని మాటిచ్చి పెళ్ళయ్యాక మమ్మల్ని విడగొట్టడానికి ప్లాన్లు వేస్తున్నారు. మీలాగా రంగులు మార్చడం మా అక్కకి చేత కాదు. ఏంటే వాగుతున్నావు? నా చెల్లెల మీద చెయ్యి పడితే చీరేస్తా. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పొగరు దీనికి! ఈ పెళ్లి చచ్చినా జరగదు. నోర్మోయ్. మొదటి నుంచి మీ క్యారెక్టర్స్ మీద అనుమానంగానే ఉంది. ఇప్పుడు మీరు ఎలాంటి వాళ్ళో రుజువైంది. మీరు కాదు, నేను చెప్తున్నాను. ఈ పెళ్లి చచ్చినా చేసుకోను. పోండి ఇక్కడి నుంచి.
బరి తెగిస్తే ఇలాగే మాట్లాడతారు. అమ్మా తల్లి అంటున్నాను కదా అని నా బిడ్డను ఏమన్నా ఊరుకుంటా అనుకున్నావేమో. సాటి ఆడదానివి నీ కూతురులాంటి తనతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? నువ్వొక మనిషివా? పో పో ఇక్కడి నుంచి. వెళ్తాం పద. ఇలాంటి వెధవ సంబంధం మనకెందుకు, రారా. నా వల్ల ఇదంతా జరిగింది. పోనీలే అమ్మా, బాధపడకు. ఇలాంటి సంబంధం తప్పిపోవడమే మంచిదమ్మా. అవునక్క, ఏ దేవుడో నీ పాలిటున్నాడు. ఇంకెవరు, మనమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా పిలవట్లేదేంటి? అప్పు వెళ్ళమ్మా, డాక్టర్ గారు వచ్చారు. ఆగండి. అమౌంట్ ఫిక్స్ చేసుకోలేదేమో. డాక్టర్ గారు, నాకు కొంచెం బీపీ పెరుగుతున్నట్టుంది, ఒకసారి చెక్ చేస్తారా? బీపీ పెరుగుతుందా లేదా గుండె దడ కూడా పెరుగుతుందా? దడ కూడా పెరుగుతుందా? దడ కూడా పెరుగుతుందా? ఏంటి ఇలా మాట్లాడుతుంది? తెలిసిపోయిందా? ఛాన్సే లేదే. అక్షర్ గారు, మీరు కాస్త ఆగండి. మీరు చెప్పండి, దేనికి నా చెల్లెల్ని హాస్పిటల్కి తీసుకొచ్చారు? చెకప్ చేయించడానికి. అక్షరా, చెకప్ చేయించడానికా లేక ఆడబిడ్డో మగబిడ్డో చెక్ చేయడానికా? చచ్చా, అలాంటి పనులు నేనెందుకు చేస్తానమ్మా? చెకప్పే. అబద్ధం చెప్పొద్దు. మీకెవరో అబద్ధపు సమాచారం ఇచ్చినట్టున్నారు, అది తెలుసుకోవచ్చు కదా. చెప్పింది నేను. చెప్పింది నేను. చెప్పింది నేను. ఇప్పుడేమంటారు? నాకు తెలిసింది నిజమే కదా? నిజమే. మాట్లాడకండి. డబ్బులు ఇస్తే డాక్టర్ గారు నిజం చెప్పేస్తారు, ఆడబిడ్డ అయితే అబార్షన్ చేయించొచ్చు అనుకున్నారు. మీలాంటి వాళ్ళు ఉంటారేమో కానీ డాక్టర్లు మాత్రం అలా ఉండరు. అంటే ఇందాక మా ఇంటికి వచ్చింది నా చెల్లెల్ని మీ ఇంటికి తీసుకెళ్లడానికి కాదు, తన కడుపులో పెరుగుతున్న బిడ్డెవరో తెలుసుకోవడానికా? మారిపోయినట్టు మీ అబ్బాయి దగ్గర మీరు బాధపడ్డారా? మీ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు నటించారు కదా? ఏంటి అశ్విన్ గారు ఇది? మీరు కూడా మీ అమ్మగారికి సపోర్ట్ చేస్తున్నారా? అయ్యో అక్షర గారు, నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. నాకు ఈ విషయాలేమీ తెలియవు. తెలుసుంటే ఇక్కడి వరకు రానిచ్చేవాడిని కాదు. అమ్మని నమ్మానండి, ఇలా చేస్తుందని అనుకోలేదు. నిజంగా ఇది నాకు తెలీదు, నన్ను నమ్మండి. ఏంటమ్మా ఇది? ఇది ఎంత పెద్ద నేరమో తెలుసా? అక్కడి వరకు వెళ్ళదు, ఇక్కడే గుట్టు చప్పుడు లేకుండా అయిపోతుంది అనుకున్నారు. డాక్టర్ గారు నాకు ఫోన్ చేశారు కాబట్టి నేను వచ్చాను. అదే పోలీసులకు చేస్తుంటే అప్పుడు మీ గతి ఏమై ఉండేది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు వీళ్ళకి ఓటేస్తే బియ్యం కాదు కదా, చిటికెడు పసుపు కూడా మొహవాసిపోతారు. మీ నక్క జిత్తులు నా దగ్గర కాదు, నువ్వు డబ్బులే పంచుతున్నావు. అయితే చూసుకో, నిజంగా నీకు ఇందులో డబ్బులు దొరికితే నేను పోటీ నుంచి తప్పుకుంటాను.
ఈ టైంలో ఛాలెంజ్ అవసరమా బావా? కనిపెట్టిందంటే నెత్తిన గుడ్డేసుకుని ఇంట్లో కూర్చోవాలి. అయ్యో, డబ్బులు పంచుతున్నావు అది ఇది అన్నావుగా, ఏది చూపించు. మేమందరిలాగా ఓట్లకి నోట్లు పంచేవాళ్ళం కాదు, ప్రజాసేవ చెయ్యాలనే ఈ ఫీల్డ్లోకి వచ్చాం. వెతికింది చాలు కాని వెళ్ళెళ్ళు. అమ్మా మీరు తీసుకోండి. నమస్తే. స్పూన్ గుర్తుకే వేయండి. చెంచా గుర్తుకే, చెంచా గుర్తుకే, చెంచా గుర్తుకే, చెంచా గుర్తుకే. సోలం గుర్తుకే, చెంచా గుర్తుకే. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మా మెల్లగా మెల్లగా తీసుకోండి అమ్మా. చెంచా గుర్తుకే ఓటేయండి. అలాగే మా అల్లుడిని గెలిపించండి అమ్మా. ఉంటామండి. నమస్తే అమ్మా. చెంచా గుర్తుకే, సోలం గుర్తుకే. ఏంటి క్రాంతి ఆలోచిస్తున్నావు? ఖచ్చితంగా కర్పూరం డబ్బులు పంచుతుంది. నాకు అదే అనిపిస్తుందమ్మా. కాకపోతే ముత్తైదువులకి పసుపు కుంకుమ పెట్టే క్యారెక్టర్ అది, రక్తం తాగే క్యారెక్టర్ అది. కానీ తాంబూలాలు వెతికినా ఏం దొరకలేదు కదా. సోలం గుర్తుకే, సోలం గుర్తుకే. ఇదిగో తిను. బాలేదు. సర్లే పద వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ బాబు, ప్రీతి మీ నుంచి చేతి మర్యాదగా దూరం వెళ్ళి కూర్చో. చెప్పేది నీకే. దూరం జరుగు. జరుగుతావా లేదా? టూ మచ్ ప్రీతి, ఎందుకు అలా అరుస్తుంది? అరవడమేంట్రా? ఆడపిల్లలతో ప్రవర్తించే పద్ధతి ఇదేనా? వాట్ రాంగ్ విత్ యూ? షీఈ్ మై ఫ్రెండ్. ఫ్రెండ్ అయితే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తావా? సంస్కారం లేదా? మీ పెద్దవాళ్ళు పద్ధతులు నేర్పలేదా? ఏ ప్రీతి, ఎవరు తను? తను మా పని మనిషి. వాట్? పని మనిషా? నేను మీ అమ్మనో ఆంటీనో అనుకున్నాను. పని మనిషికి ఇంత వాయిస్ ఏంటి? మా ఇంట్లో ఉండే సీతకు డాన్స్ నేర్పించడానికి వచ్చింది. మా తలల మీద డాన్స్ చేస్తుంది. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి మా ఫ్రెండ్స్ కి కాఫీ తీసుకురా. చెప్పేది నీకే, వెళ్ళు. ఆఫ్టర్ ఆల్ పని మనిషికి ఎందుకంత చనువిచ్చారు? మా ఇంట్లో పని మనిషికి అసలు వాయిస్ ఇవ్వరు తెలుసా? మా ఇంట్లో పని మనిషి ఎవరైనా నోరెత్తితే మొహం పగలగొడతాం.
డర్టీ ఉమెన్, నా మీద కాఫీ పోస్తావా? ఈ షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా నీకు? సారీ బాబు. ఏంటి సారీ? యూ బ్లేడీ లేడీ. అవ్వా. బ్లేడీ గీడి అని ఇంగ్లీష్ లో వాగుతున్నావు. తల్లి లాంటి ఆవిడపై చెయ్యెత్తుతావా? వెరు చేస్తాను. పెయిన్ గా ఉంది ప్రీతి, వదలమని చెప్పు ప్రీతి. ఏయ్ వదులు సీత. ముందు ఈ యదవని టీచర్ కి సారీ చెప్పమని చెప్పు. ఏంటి, నా ఫ్రెండ్స్ సారీ చెప్పాలా? అసలు ఈ లేడీ ఎవరు? నేను ఈ ఇంటి కోడల్నిరా, సీతని. సారీ, వెరీ వెరీ సారీ. ప్లీజ్ లీవ్ మీ. సారీ చైతు, ఐఎమ్ సో సారీ. ఏం జరిగింది? చూడు పిన్ని, మా ఫ్రెండ్స్ నన్ను కలవడానికి వస్తే ఈవిడ గొడవ చేసింది చాలక నా ఫ్రెండ్ పైన కాఫీ పోసింది. అది ఇది అని అడిగినందుకు సీత చేతు చేయి విరిచేసింది పెద్దమ్మా. అడిగినందుకు విరవలేదు, వాడు టీచర్ పై చెయ్యి ఎత్తినందుకు విరిచాను. నీకు ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తావు సీత? ఆ పిల్లలు ఎవరనుకున్నావు? మీ టీచర్ లాగా దారిన పోయే దానయ్యలు కాదు, రిచ్ కిడ్స్. వీళ్ళెవరైనా కావచ్చు, మా టీచర్ జోలికొస్తే కాళ్ళు చేతులు విరిచి మొహం పగలు కొడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ విక్రంగాడి నిజ స్వరూపం బయటపడడం వల్లే అత్తయ్య తట్టుకోలేకపోయింది. అవును బాబు, కృష్ణ అతని గురించి ఎన్నిసార్లు చెప్పాలని ప్రయత్నించినా కన్న కూతురి మాట నమ్మకుండా ఆ కసాయి వాణ్ణి వెనకేసుకొచ్చింది. వాడు మా శివను ఉద్ధరించటానికి వచ్చిన దేవుడని వాణ్ణి అభిమానించింది. ఆ పెళ్లి జరగాలని అహర్నిశలు తప్పించింది. చివరకు వాడి అసలు రంగు చూసి కంగుతింది. తన నమ్మకం అబద్ధమని తెలిసేసరికి తట్టుకోలేకపోయింది. ఆ విషయం తెలిసి మాకు గుండె బరువెక్కింది. మా రాణెమ్మకు గుండెపోటొచ్చింది. నాన్న, జరిగిపోయిన దాని గురించి డిస్కషన్ ఎందుకు? అమ్మకు ఏ ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు కదా, ఇంకా ఆ విషయం వదిలే. అక్క, మనల్ని ఒకసారి రమ్మన్నారు కదా, పద. దేనికి రమ్మన్నారు? ప్రిస్క్రిప్షన్ కోసమండి. మీరిక్కడే ఉండండి, నేను అక్క వెళ్ళేసి వస్తాం. అక్కరా. అమ్మా, దీనంతటికి కారణం నేనే అమ్మా. ఆ విక్రంగాడిని ప్రేమించకపోయి ఉంటే ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు. నన్ను క్షమించమ్మా. చూడండి, కృష్ణ అందరి ముందు చెప్పటం కరెక్ట్ కాదు అని చెప్పలేదు, బట్ మీ అమ్మగారి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. మీ అమ్మగారికి హార్ట్ స్ట్రోక్ రావటం ఇది రెండోసారి. ఇన్ టైంలో ట్రీట్మెంట్ చేశాం కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే ఇందాక ఏ ప్రమాదం లేదన్నారు కదా డాక్టర్. ఇప్పటికీ ఏ ప్రమాదం లేదు అన్నాను, కానీ ఇదే రిపీట్ అయితే తనకి ఇంకొక స్ట్రోక్ వస్తే అప్పుడిక మీ అమ్మగారిని డాక్టర్సే కాదు, ఆ దేవుడు కూడా కాపాడలేడు. తనకి షాకింగ్గా అనిపించే విషయాలు కానీ, తన మనసు గాయపడేలా ఉండే మాటలు కానీ, మనుషులు కానీ ఎంత దూరంగా ఉంటే ఆవిడ అంత ఎక్కువ కాలం బతుకుతుంది. అలాగే డాక్టర్, మేము జాగ్రత్తగానే చూసుకుంటాము. సరే, బట్ ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడండి. అలాగే డాక్టర్. మా అమ్మని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి తీసుకెళ్ళండి.
ఇప్పుడు ఏం చేద్దాం కృష్ణ? ఆ విక్రమ్ అమ్మని ప్రశాంతంగా ఉండనిస్తాడా? అమ్మకు చెడ్డ పేరు వస్తుందంటేనే చెలరేగిపోయే మనిషక్క నేను. అలాంటిది అమ్మ ప్రాణానికే ప్రమాదం ఉందంటే ఊరుకుంటానా? నాకు మేలు చేయడం వచ్చు, తేడా వస్తే తోలు తీయడం కూడా వచ్చు. నువ్వు పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుమనా, ఉలూచి మళ్ళీ పాము పిల్లగా మారిందని, ఆస్తి రాలేదని ఫీల్ అవ్వకు. నీకు 60 కోట్లు ఇవ్వాలని రెడీ చేసిన డాక్యుమెంట్స్ని అప్పచెప్పేస్తాను. వదినా, తీసుకురండి. క్షమించండి బాబుగారు, మీరిస్తానన్నా నేనొప్పుకోను. నైని, ఈ గొడవలు ఉండకూడదు అంటే ఇచ్చేస్తేనే బెటర్. నేను సంతకం పెడితే తప్ప ఆస్తిలో వాటా మా చెల్లెలికి వెళ్ళదు. అందుకే నేను ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయనని తెగేసి చెప్తున్నాను. మీ ఆయన ఇస్తానన్నా నువ్వు కుదరదు అని తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నావా పెద్ద మరదలా? నా భర్తని ఎదిరించట్లేదు బావగారు. నా చెల్లెలి పొగరు దగ్గరుండి చూసిందాన్ని. ఆస్తి వచ్చాక పావు పిల్ల ఆడపిల్ల నాకెందుకు అని వదిలేసిన ఆశ్చర్యం లేదు. అందుకే పూర్తి అర్హత సంపాదించే వరకు ఒక్క రూపాయి కూడా రాసిచ్చే ప్రసక్తే లేదు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. డమ్మో డమ్మా, ఇంకేం చూస్తున్నావు సుమనా? ఉలూచిని తీసుకెళ్లి పాలివ్వు. చిట్టి, నాకొక ఐడియా వచ్చింది. మళ్ళీ ఈ సాక్సులు పాము పిల్లకి తొడిగితే ఆడపిల్లగా మారిపోతుందేమో చూద్దామా? సాక్స్ని అలా మూతికేస్తే ఊపిరాడకుండా పోతుంది. అవునమ్మా, జాగ్రత్త. పాము మూతి పట్టుకునే సాహసం ఎవరు చేస్తారు? మీ పిచ్చి మాటలు కాకపోతేనో. కోపం వచ్చినట్టుంది చిట్టికి. ఎవరికి ఎంత రాసి పెట్టుంటుందో అదే దక్కుతుందని తెలుసుకోవాలి ముందు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, ఎందుకు నవ్వుతున్నావు? నవ్వొచ్చింది, నవ్వుతున్నాను. అక్క, నవ్వడానికి కారణం ఏంటో చెప్పు. అయ్యో, చిట్టి ఆస్తి పట్టేసి మన తిల్లు అత్తేలాగా ఫోజులిద్దాము అని అనుకుంది. దురాశ దుఃఖానికి చేటు అని అన్నట్టు చిల్లి గవ్వ కూడా రాలేదు. వదినా, అందుకు నవ్వితే నవ్వావు గాని నీ నవ్వు గనక సుమనకు వినిపిస్తే గొడవ చేస్తుంది చెప్తున్నా. గొడవ? ఉప్మా కూడా చేయలేదు విశాల్. ఆడపిల్ల కాస్త మళ్ళీ పాము పిల్లగా మారిపోయింది, దేవుడా దేవుడో అని శోకరాగాలు తీస్తూ ఉంటుంది. నాకు అర్థం కానిది ఒక్కటే అక్క. ఏంటది? ఉలూచి పాప కాళ్లకు వేసుకున్న సాక్సుల్ని మా చెల్లెలు తీసేసిన తర్వాత పాము పిల్లగా మారిందని విశాలాక్షి చెప్తోంది. సాక్సులు తీసేస్తే మార్పెలా వస్తుంది? ఆ సాక్సుల్లోనే గమ్మత్తుందనుకుంటానాయని.
గమ్మత్తైతే నాలాగా అందరూ నవ్వేవాళ్లు కదా విశాల్. విశాలాక్షి ఏదో మాయ చేసింది అని తన మీదకి వెళ్ళబోయింది చిట్టి. నేను నా చెల్లెల్ని కొట్టకూడదని చాలాసార్లు అనుకుంటాను, కానీ కంట్రోల్ తప్పిపోతాను. శృతి మించి ప్రవర్తించింది సుమన. ఆ టైంలో నువ్వు గనక చేయి చేసుకోకపోయింటే పాపం విశాలాక్షి నెట్టేసేదేమో. చిట్టికి కొంచెం కూడా ఓపిక లేదు. జరిగిన దానికి పరిష్కారం ఏంటి అని ఆలోచించకుండా ఆవేశపడితే ప్రయోజనం ఏంటి? ఒక్క నిమిషం అక్క. పాప సాక్సుల వల్ల మార్పు జరిగితే తిలోత్తమత్తయ్య చేతికి వేసుకున్న గ్లౌజ్ వల్ల కూడా ఏదైనా మార్పు జరుగుతుందంటారా? ఏ మంచి ఆలోచన ఇది. ఆ గ్లౌజును తీయడానికి వెళ్తే అమ్మ అప్పరకాళిలా మారిపోతుంది. అది తెలిసాక ఇంకా ఏం తెలుసుకోవాలని? అలా అనుకుంటే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేము, సుమనకి సాయం చేయలేము. ఉండని చెల్లి, మీరు హెల్ప్ చేస్తే మీకే నష్టం. ఆస్తిలో వాటా కూడా ఇవ్వాలి కదా. వదినా, ఆస్తి గురించి కాదు, ఉలూచి గురించి ఆలోచిస్తుంది నైని. అవునక్క, ఉలూచి పాప పెరిగి పెద్ద అయ్యే కొద్దీ అందరికీ సమాధానాలు చెప్తూ జీవనం సాగించాలి అంటే చాలా కష్టమవుతుంది. ఆడవాళ్ళం మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? నీ కష్టార్జితాన్ని నేను కూడా వాటా కింద తీసేసుకున్నాను. ఇప్పుడు సొంత చెల్లెలు సుమన విషయంలో అడ్డుపడుతున్నానా అని నాకే అనిపించి సిగ్గుగా ఉంది. వదినా, ఫీల్ అవ్వకు. సుమన మనస్తత్వం తెలుసు కాబట్టి నువ్వు అలా చెప్పుండొచ్చు. థ్యాంక్స్ విశాల్, నన్ను అర్థం చేసుకున్నందుకు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? నైని, నువ్వే చెప్పాలి. రిస్క్ చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రెస్ట్ తీసుకో మిత్ర. ఏమైంది పెద్దమ్మా? దేని గురించి అంత డీప్గా థింక్ చేస్తున్నావు? మిత్ర చెప్పిన మాటలు విన్నావుగా. తన్ని కాపాడిన అమ్మాయి లక్ష్మీలాగే ఉండట. మిత్రకి గండం వచ్చిన ప్రతిసారి లక్ష్మి కాపాడేది. ఇప్పుడు ఈ గండం నుంచి కూడా లక్ష్మి కాపాడిందంటావా? అయితే దీక్షితులు గారు చెప్పినట్టు లక్ష్మి బ్రతికే ఉందంటావా? మన కోసం, మన మిత్ర కోసం మళ్ళీ తిరిగి వస్తుందంటావా? ఏమో పెద్దమ్మా, అన్నయ్యని కాపాడిన అమ్మాయి వదిల్లో ఉందన్నాడు, కానీ వదిలేని స్పష్టంగా చెప్పడం లేదు కదా. మిత్రగారికి గండమా? మాకు పెళ్ళైన తర్వాత 13 నెలల వరకే కదా మిత్రగారికి గండాలుండాలి. మళ్ళీ ఇప్పుడు కూడా గండం అంటున్నారేంటి? ఏమోరా, ఏది ఏమైనా ఆ రోజు శివాలయంలో మిత్రతో చేయించిన హోమం వల్లే ఇప్పుడు ఈ గండం నుంచి బయటపడ్డాడు. లేకుంటే మిత్ర ఏమైపోయేవాడో. భగవంతుడా, మిత్రగారి జీవితంతోనూ జాతకంతోనూ ఎందుకయ్యా ఇలా ఆడుకుంటున్నావు? నాన్నా
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్నా నాన్నా, నీకేం కాలేదు కదా? నువ్వెందుకు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావు? నేను ఇలా చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది నాన్న. ఇంటికి వెళ్ళిపోదాం నాన్న. లక్కీ, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. బాగానే ఉంటే మన ఇంట్లో ఉండాలి కదా నాన్న. హాస్పిటల్లో ఎందుకున్నావు? పద నాన్న, వెళ్ళిపోదాం. లక్కీ, నేను చెప్పేది విను. కొంచెం ఒంట్లో బాగాలేదంతే. డాక్టర్ ఇంజెక్షన్ చేసిన తర్వాత వెళ్ళిపోదాం, సరేనా? లేదు నాన్న, వెంటనే వెళ్ళిపోదాం నాన్న. మామ్, నన్ను చూసి లక్కీ భయపడుతుంది, తనని తీసుకెళ్ళు. లక్కీ, నాన్నకేం కాలేదమ్మా, నువ్వు రా చెప్తాను. కూర్చో. లక్కీ, ఏడవకూడదు. మీరు టెన్షన్ పడకండి, మీకేమీ కాదు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. లక్కీ గురించి బాధపడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. లక్కీని నేను ఓదారుస్తాను. మీరు దిగులు పడకుండా పడుకోండి. ఏడవద్దమ్మా, నాన్నకేమీ కాలేదు. ఏమైనా అయ్యుంటే నేనింత ధైర్యంగా ఉండేదన్నా? నీకన్నా ఎక్కువగా ఏడ్చేదాన్ని. చూడు, నేనెంత ధైర్యంగా ఉన్నానో. ఏడవద్దు. నిజంగా నాన్నకేం కాలేదు కదా? మనతో పాటు వచ్చేస్తారు కదా? వచ్చేస్తాడు తల్లి. నిజంగా నాన్నకేమీ కాలేదురా. సాయంత్రం నాన్న నువ్వు హ్యాపీగా ఆడుకోవచ్చు. బ్రో, ఎందుకు బ్రో? మీ నాన్న బానే ఉన్నారు, నువ్వెందుకు బాధపడుతున్నావు? నాకన్నీ మా నాన్నే. ఆయన ఒక్క క్షణం నాకు కనిపించకపోయినా నేను తనని చాలా మిస్ అయిపోతాను. అలాంటిది ఆయనకి ఇలా ఉంటే నాకు బాధ అనిపించదా? ఆయనకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నానమ్మ, ఏంటమ్మా? రేపు ఫాదర్స్ డే కదా, నాన్నకి సర్ప్రైజ్ ఇవ్వాలి. నాన్నతో చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ రోజే నాన్నని ఇంటికి తీసుకెళ్ళిపోదాం నానమ్మ. ప్లీజ్ నానమ్మ, ఓకే అని చెప్పు నానమ్మ. నాన్నని ఈ రోజే తీసుకెళ్ళిపోదాం నానమ్మ. లక్కీ ఆర్డర్ వేశాక ఇంకెవరైనా నో చెప్తారా? నువ్వు చెప్పినట్టే నాన్నని ఈ రోజే తీసుకెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.